మీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో నిజాయితీగా కింద కామెంట్ చేయండి. నిజాయితీగా. యాక్చువల్గా ఏంటంటే మీరు గమనించారు ఇక్కడ ఒక నిమిషం ఉండు, హిందీ ఇంగ్లీష్ లో 66, 67 అక్కడ తగ్గింది. అక్కడ ఎవరు తగ్గేది చెప్పేదేనండి. సో ఆ ప్రోగ్రామ్స్ మనకి టైప్ చేయడమే చేత కాదు. మార్కులు చెప్పరా నువ్వు, జస్టిఫికేషన్ కాదు. 4 పాయింట్లు మళ్ళీ పాస్. హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఈ వీడియో చాలా డిఫరెంట్ వీడియో అనమాట. ఎందుకంటే ఈ వీడియోలో 10th ఇంటర్ బీటెక్లో మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనం కంపేర్ చేయబోతున్నాం. సో దీన్ని బట్టి ఎవరు ఇంటెలిజెంట్ అనే దానికి ఒక ఎండ్ కార్డు పడిపోయింది. క్రాంతి ఇంటెలిజెంట్కి దీనికి ముడిపెట్టుకో క్రాంతి. నీ వీడియోలోనే నువ్వు చాలాసార్లు చెప్పావు మార్క్స్ ఆర్ నాట్ ద మెజర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి. మార్క్స్ ఈజ్ నాట్ ద మెజర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో దీన్ని బట్టి వాడికి ఇంగ్లీష్ లో తక్కువ వచ్చి ఉంటాయి అని మీరు గెస్ చేసి ఉంటారు. పాయింట్ నెంబర్ 1 అది. అదే మార్క్స్ ఈజ్ నాట్ ద మెజర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి నువ్వు అన్నావు, చాలా వీడియోలో అన్నావు నువ్వు. అన్నాను కరెక్టే, మార్క్స్ ఈజ్ నాట్ ద మెజర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. బట్ యూనో దాన్ని బట్టి కంపేర్ చేస్తే అర్థమైపోయింది ఏంది విషయం అని. ఇట్లా చేస్తే సరే పని అయితే వద్దు కదా, ఇప్పుడే చెప్పి ముందు నువ్వు ఆ పదాన్ని వెనక్కి తీసుకో. సరే వెనక్కి తీసుకున్నాను, మార్క్స్ సంబంధం అని చెప్పి వెనక్కి తీసుకున్నాను. ఫస్ట్ నీ మార్క్ లిస్టులు బయట పెట్టు, స్క్రీన్ మీద కూడా చూపిస్తాం. దానికంటే ముందు గైస్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ముందు ఏంటంటే నవ్వొద్దు, సీరియస్ మ్యాటర్. 10th క్లాస్ ఎగ్జామ్స్ ముందు కొన్ని స్కూల్స్ లో కొంతమంది బ్రిలియంట్ స్టూడెంట్స్ ని పేపర్ వాళ్ళు కొంచెం ఇంటర్వ్యూ తీసుకొని చదువుల గుడి అని మమతల ఒడిలో చదువుల గుడి అని చేశారనమాట. చూడండి, ఒంగోలు మొత్తంలో ఓన్లీ 6 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేశారు. దాంట్లో నేను ఒకడిని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, అది చదువుతాను వినండి. టైటిల్ వచ్చేసి అలారం పెట్టుకుని లేస్తాడు, 100% ట్రూ. పరీక్ష సమయంలో ఎంత జాగ్రత్తగా చదవాలో మా అబ్బాయికి బాగా తెలుసు, అందుకే మాతో అవసరం లేకుండా ఉదయం 4:30 గంటలకే అలారం పెట్టుకొని లేస్తాడు. పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. ఏనాడే 6ంటికి అలారం పెట్టుకుని లేచారు నువ్వు? 6ంటికి లేచిన దాఖలాలు లేవు కానీ 4:30 లేచిన అంటారే. నువ్వు డూపేయాలనుకుంటే మామూలుగా వేసుకోవచ్చు. పేపర్ లో రాసింది చదవటం కాదు, నువ్వు రాపిచ్చింది చెప్తున్నావు. నువ్వు అక్కడ రాసింది కాదు, నువ్వు రాపించి లేదు. అప్పుడప్పుడు 4:30 లేచేవాడిని. 2 గంటలు చదివాక ప్రైవేట్కి వెళ్ళొచ్చి మళ్ళీ 2 గంటలు చదువుతాను, మళ్ళీ ప్రైవేట్కి వెళ్తాను, వెళ్ళొచ్చిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ పాఠశాలకు వెళ్తాడు. ఈడే వెళ్ళాలయ్యా. స్టార్టింగ్ 4:30 లేకపోతే ఒక దుర్మార్గమైనటువంటి అబద్ధం. దాని తర్వాత మళ్ళీ ప్రైవేట్ ఏంటి 6:30. లేదా వాస్తవం, 10th క్లాస్ లో నేను కష్టపడి చదివాను. 10th క్లాస్ లో ప్రతి ఒక్కరు, నువ్వే కాదు ప్రతి ఒక్కరు కష్టపడి చదువుతారు. బోడి ఆగు, ఎక్కువ సమయం పాఠశాలలోనే గడుపుతాడు. ఏడాదికి ఒకసారే మాతో పాటు సినిమాకి తీసుకెళ్తాం. ఎప్పుడైనా మేము బయటికి వెళ్తే తానే వంట చేసుకొని తింటాడు. అబ్బో, పెద్ద వంటలు వేసి ఏముంటది గైస్, ఆల్రెడీ ఇంట్లో వండి పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు. కాకపోతే అన్నం ఉంటుంది కదా, రైస్ ఉంటుంది కదా, అది వడికి స్టవ్ వెలిగించుకొని వండుకుంటూ ఉంటారు. అది కూడా నీ చూసేది నేనే. మళ్ళీ ఆ స్టవ్ ఉడికిందో లేదో అన్నం చెక్ చేసేది నేనే. వీడు దుర్మార్గుడు, నేనేం మాట్లాడు. చదువులతో పాటు ఆటలు, చిత్రలేఖనం మీద కూడా దృష్టి పెడతాడు. బాగా చదివితేనే భవిష్యత్తు ఉంటుందని ప్రతిరోజు చెబుతూ ఉంటాం. ఇప్పుడు అప్రమత్తంగా ఉంటేనే మున్ముందు వాళ్లకు మంచి రోజులు వస్తాయి. పిల్లలందరూ ఈ విషయాన్ని గుర్తించాలి. ఇది గైస్ మన గురించి రాసింది. సో ఓకే, ఇది అయిపోయింది. ఫస్ట్ మనం 10th క్లాస్ మార్క్స్ దగ్గరికి వెళ్దాం. ఓపెన్ 7th కూడా రాసాం కదా పబ్లిక్. 7th ఇప్పుడు ఎవరు రాస్తున్నారు పబ్లిక్? అసలు నా దగ్గర అది మార్క్ షీట్ కూడా ఉందా లేదు? చెప్పేసి ఉంటావు నువ్వు, అవసరం లేదు, ఓడిపోతావు అని చెప్పి చెప్పేసి ఉంటావు. కమన్ టికెట్. కానీ గైస్, నా కెరియర్ లో అసలు ఈ మార్క్ లిస్ట్ ఎందుకు పనికిరాదు అనుకున్నాను, కానీ వీడికి ఈ విధంగా పనికి వస్తుందని చెప్పేసి నేనైతే అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే తీస్తాను, నీ కోసం తీస్తాను. 10th తీద్దాం, ఒరిజినల్ తీస్తాను. అంటే మొత్తం సర్టిఫికెట్లు అన్ని తీసుకొచ్చేసాక అంతే, A to Z. సరే ఉన్నది ఇప్పుడు ఎత్తకుండా ఉందరు కనిపించింది, కొత్తగా ఉంది. నేను చూడండి అంత శ్రద్ధగా లామినేషన్ చేయించుకొని కూడా ఉంది, కావాలంటే ఇస్తా. సరే టైం వేస్ట్ చేయద్దు, లాక్ చేయొద్దు. ఓకే, సరే గైస్, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. మార్క్ లిస్ట్, అడ్రస్ ప్రూఫ్ అవన్నీ ఎందుకు? అడ్రస్ లేకుండా ఓన్లీ మార్క్స్ లిస్ట్ వరకు పెడదాం. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. నాకు 90 మార్క్స్ 100కి. మీకెంత? యాక్చువల్ గా తెలుగులో నాకు ఏం చెప్పొద్దు, వద్దు, మార్కులు చెప్పు చాలు. 86 రా, 4 మార్కులు. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ 66, ఇక్కడ తగ్గింది నాకు బాగా. 80. ఓకే, మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ 98.
ఓ మార్క్ తక్కువలే, 97. యాక్చువల్గా 100 రావాలి కానీ రాలేదు. జనరల్ సైన్స్ 94. నాకు 89 గైస్. సోషల్ స్టడీస్ సోషల్ 90. నాకు 92 క్రాంతి. సెకండ్ లాంగ్వేజ్ హిందీలో 67. 67. నాకు 79 క్రాంతి. సో 10th లో నా టోటల్ మార్క్స్ వచ్చేసి 600కి 505. నాకు 523 వచ్చింది క్రాంతి. కంగ్రాచులేట్ చేశారు అందరూ. యాక్చువల్గా ఏంటంటే మీరు గమనించారు ఇక్కడ, ఒక నిమిషం ఉండు, హిందీ ఇంగ్లీష్ లో 66 67 అక్కడ తగ్గింది. అక్కడ ఎవరు తగ్గేది చెప్పేదేనండి, ఆ టైంలో టఫ్ వచ్చింది పేపర్. ఆ టైంలో మా టౌన్ ఫస్ట్ వచ్చేసి 540. నాకు ఆ రెండిట్లో 20 మార్క్స్ వచ్చింటే టౌన్ ఫస్ట్ నేను. ఎనీవే 10th లో అయితే వాడు గెలిచాడు, వాడికి 1 పాయింట్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అమ్మా. ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎందుకు? ఇప్పుడే కావాలి. ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత సెకండ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలి క్రాంతి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఉంటుంది, సెకండ్ ఇయర్ పబ్లిక్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్. ఫస్ట్ ఇంగ్లీష్ 100కి 74. ఫస్ట్ ఇంగ్లీష్ 100కి 74. 80 మార్క్స్ గైస్. ఎప్పుడు ఇంగ్లీష్ లో నెక్స్ట్ సాంస్క్రిట్ లో మనం పండిట్ అనమాట. 100కి 98. చెప్తారా కదా, తెలుగు నాకు పరమాసక్తి. నేను తెలుగు, ఇది సాంస్క్రిట్ తెలుగు కాదు. తెలుగులోనే రాయాలి కదా సాంస్క్రిట్ ఎగ్జామ్ కూడా. సో 91 వచ్చింది నాకు. సాంస్క్రిట్ హిందీలో కదా రాసేది, తెలుగులో రాస్తారా? పోయమ్స్ తెలుగులో ఉంటాయి. దాని తర్వాత సరేలే, సాంస్క్రిట్ 100కి 98. నాకు 91. ఓకే, వెరీ గుడ్. ఎంఏ మ్యాథ్స్ ఏ 75కి 71. నాకు 72నేనా? అక్కడ ఏముందో చెప్పు. 72 వచ్చింది క్రాంతి. మ్యాథమెటిక్స్ బి 75కి 66. మనకి 75కి 75, 70 ఇచ్చాం. ఫిజిక్స్ లో 60 మార్క్స్ కి 51. ఫిజిక్స్ లో 60 మార్క్స్ 51. క్లాష్. కెమిస్ట్రీలో 60. కెమిస్ట్రీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దీని మీద ఎంత కసిగా నేను సెకండ్ ఇయర్ లో పోరాడానో మీకు చెప్తాను. కెమిస్ట్రీలో 60 మార్క్స్ కి 38. నాకు కెమిస్ట్రీలో 60 మార్క్స్ కి 42 వచ్చింది గైస్. సో ఇక్కడ మీరు కంపేర్ చేసి చూసుకుంటే ఇంగ్లీష్ లో ఓడిపోయాడు, సాంస్క్రిట్ లో ఏమో గెలిచాడు అంతే. మిగతా ప్రతి దాంట్లోనే మనమే ముందంజలో ఉన్నాం. మిగతా ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో మనం ముందంజలో ఉన్నాం. ఓకే 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 ఓకే. ఇప్పుడు సెకండ్ ఇయర్ చూద్దాం. సెకండ్ ఇయర్ ఎందుకు, ఫస్ట్ ఇయర్ ఒక మెతుకు చూస్తే చాలదా? రెండు మెతుకులు చూడాలి, చూస్తే చాలదా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి? సెకండ్ ఇయర్ నేను 2 మెతుకులు చూస్తాను. సరే, అది సెకండ్ ఇయర్ లో ఇంగ్లీష్ 100కి 91. 100కి 91. పెద్ద కొట్టేవే. 82 గైస్ నాకు. అంటే ఇంగ్లీష్ ఎప్పుడు 80s లోనే మెయింటైన్ చేస్తాం మనం. సాంస్క్రిట్ 100 మార్క్స్ కి మళ్ళీ 98. సాంస్క్రిట్ దుమ్ములు అయిపోయాం ఆ టైంలో. ఈసారి సాంస్క్రిట్ లో అసలు రూపం బయటపడింది, 75 వచ్చింది. మ్యాథ్స్ ఏలో 75కి 72. 74 నాకు 1 మార్క్ తగ్గింది. 75కి 74 1 మార్క్. ఓకే. మ్యాథమెటిక్స్ బిలో 75కి 75 కొట్టేశా. నాకు 69 గైస్. అసలు ఎందుకు తగ్గిందో నాకు ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్క్ అది. ఎందుకంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 75 మార్కులకి నేను ఖచ్చితంగా అటెంప్ట్ చేశాను, ఖచ్చితంగా రాశాను. ఇక్కడ 74 ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఓకే ఓకే. 74 ఎందుకు వచ్చిందో కూడా తెలియదు నాకు. అట్లా ఫిజిక్స్ లో 60కి 54. యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్పాలి మీకు. స్టోరీ ఏమొద్దు, మార్క్స్ చెప్తా. 2012 ఫిజిక్స్ పేపర్ అని చెప్పేసి మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. దాని గురించి పెద్ద చరిత్ర వచ్చింది. అసలు ఆ రోజు ఇచ్చిన పేపర్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే అంతమంది ఫెయిల్ అయ్యారు. కానీ నాకు మాత్రం 36 మార్కులు వచ్చినాయి, 36 మార్క్స్ వచ్చినాయి. ఎంతో మంది ఫెయిల్ అయిన చోట నాకు 36 మార్క్స్ వచ్చినాయి. 36 60కి 36. కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ లో 60కి 38 వచ్చినాయి కదా, ఇప్పుడు 60కి 55. నీకు చెప్పు. కెమిస్ట్రీ ఆ రోజుల్లో కొంచెం హెల్త్ బాగా, నేను ఆ టైంలో సరిగ్గా రాలేకపోయాను. 33 వర్స్ట్ మార్క్స్ నాకు. ఓకే. టోటల్ దీని పేరు ఈ ఇంటర్ చరిత్రలోనే లీస్ట్ మార్క్ ఏదంటే అదే 33. ఓకే. ఫిజిక్స్ ప్రాక్టికల్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో నాకు 30కి 29, వాడికి 30కి 30 వేసారు. ఓకే. ఇప్పుడు మనం టోటల్ చూసుకుంటే 901,000 కి నాకు 90.1%. నీకు ఫస్ట్ ఇయర్ లో 411 వచ్చినాయి గైస్. సెకండ్ ఇయర్ లో కొంచెం తగ్గింది, మీరు చూసారు. సో ఓవరాల్ గా 840 అనేది ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ స్కోర్. 840కి 901కి ఇట్స్ 60 మార్క్స్ డిఫరెన్స్. అయితే ఏమి సో గైస్ ఇక్కడ మీకు బాగా ఉపయోగపడేది ఒకటి చెప్తాను. నాకు ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ టైం రాసినప్పుడు 393 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు
చాలా మా డాడీ నాతో ఉండే ఫ్రెండ్స్కి చాలా మందికి నాకంటే ఎక్కువ రావటం, వాళ్ళ ఫాదర్స్ మా ఫాదర్కి మా వాడికి ఎంత వచ్చినాయి మీకు ఎంత వచ్చినాయి అని అడగటం, అట్లా మా డాడీ కొంచెం అవమానంగా ఫీల్ అయ్యారు. అప్పుడు నేను కూడా చాలా హర్ట్ అయ్యాను. బెటర్మెంట్ రాసినప్పుడు ఓన్లీ 5 మార్క్స్ పెరిగినాయి అనమాట. అప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యాను. సెకండ్ ఇయర్ నా స్వామి రంగా 3 నెలలు లాస్ట్లో కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని రాశాను. 445 470కి 445 వచ్చినాయి. 90% దాటాను. మా డాడీ ఆ రోజు రిజల్ట్స్ చూసినప్పుడు 90% రాగానే స్టన్ అయిపోయాడు అనమాట. 90% ఎట్లా వచ్చినాయి అని మా నాన్న కూడా క్లూ లేదు. నేను కెమిస్ట్రీకి అయితే ఒక డైరీ ప్రిపేర్ చేసుకొని ఫార్ములాస్, కెమికల్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అవన్నీ లైన్గా రాసుకొని చాలా వెల్ ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యాను. అవుట్పుట్ వచ్చింది. అది మీరు కూడా ఎగ్జామ్స్ టైంలో టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఏది పడితే చదవకుండా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని పలానా టైంకి నేను మ్యాథ్స్ చదువుతున్నానంటే రేపు కూడా అదే టైంకి మీరు మ్యాథ్స్ చదవాలి. దానివల్ల ఉపయోగం ఏంటంటే మీరు టైం టేబుల్ వేసుకొని ఒకే టైంలో పలాని చదువుతూ ఉన్నారంటే మీ బ్రెయిన్ దానికి అడాప్ట్ అయ్యింది. సో ఇప్పుడు టైం 9 అయింది, వీడు ఇంగ్లీష్ చదువుతాడు అని మీ బ్రెయిన్ రెడీగా ఉంటుంది ఇంగ్లీష్ని అడాప్ట్ చేసుకోవడానికి. సో టైం టేబుల్ మీరు ప్రిపేర్ చేసుకోవడం వల్ల అది ఉపయోగం అనమాట. మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఆ టైం టేబుల్కి డీవియేట్ అవ్వద్దు. అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ లేకపోతే డయాగ్రామ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే సపరేట్ బుక్ ఒకటి మెయింటైన్ చేసి దాంట్లో వాటినన్నిటి రాసుకొని రోజు చూసుకోండి. అది మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. అదనమాట. సో చూసుకుంటే ఇంటర్మీడియట్ లో మనకి వచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డ్రా అయింది. డ్రా అయిందా? నువ్వు 10th వచ్చా? నాది వచ్చింది అట్లా కాదు క్రాంతి. అట్లా ఎందుకు తీసుకుంటావు నువ్వు? పబ్లిక్ ఎగ్జామ్ 2 సార్లు రాసావు. ఇంటర్ ఫస్ట్ బాబు నీకు దండం ఇలాంటివి పెట్టద్దు నువ్వు. 2-1 ఎందుకు వచ్చింది? ఇంటర్మీడియట్ లో నేను నాకు 901 రా, నీకు 840. 1-1 నాకు ఇది ఈ నచ్చవు నాకు. అండ్ నెక్స్ట్ బీటెక్ వచ్చింది. అబ్బాయి ఎంత దరిద్రం ఇప్పుడు మీకు బయట పడిద్ది చూడండి. చెప్తాను దీంట్లో సబ్జెక్టులు వేరు కొట్టే, బట్ స్టిల్ గైడెన్స్ లేదు, సరైన గైడెన్స్. ఓకేలే కానీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో చూసుకుంటే ఇంగ్లీష్ లో మాకేందంటే మార్క్స్ కాదనమాట, 10 పాయింట్స్ అనమాట. 10 పాయింట్స్ కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది మాకు ఉంటుంది మా కాలేజ్ రూల్స్ ప్రకారం. 3 చెప్పుకోవాలి. ఫస్ట్ 3 చెప్పుకుని ఆపేద్దాం. ఎవ్రీథింగ్ చెప్పాలి. ఎవ్రీథింగ్ పీపుల్ హ్యాస్ టు నో. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ గైస్ 7 పాయింట్స్. నాకు కూడా 7 పాయింట్స్ గైస్. యాక్చువల్లీ 8 రావాలి. M1 చాలా మంది కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. అఫ్ కోర్స్ నేను కూడా కష్టంగానే ఫీల్ అయ్యాను. 6.5 వచ్చినాయి 10 కి. నాకు కూడా 6.5 వచ్చినాయి గైస్ 10 కి. నాకు జనరల్ ఇంజనీరింగ్ ఉంది, దాంట్లో 7.5. నాకు మ్యాథమెటికల్ మెథడ్స్ నాకు మ్యాథమెటికల్ మెథడ్ అంటే MM అని చెప్పంటారు, దాంట్లో 6.5. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 7.5. ఏంటంటే ఇంజనీరింగ్ ఫిజిక్స్ కి అప్లైడ్ ఫిజిక్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో నాది వచ్చేసి అప్లైడ్ ఫిజిక్స్ చాలా టఫ్ గా ఉంటుంది సబ్జెక్ట్. సో కరెక్షన్ చేసే వాళ్ళు కూడా చాలా టఫ్ గా కరెక్షన్ చేస్తారు. సో అందుకని చెప్పేసి నాకు 4 పాయింట్లు వచ్చినాయి. అంటే పాస్ కరెక్ట్ గా పాస్. కొంచెం అటు అయ్యి ఉంటే ఫెయిల్ అయ్యి ఉంటాడు. ఫెయిల్ అయి ఉంటాడు, అది మళ్ళీ బ్యాక్లాగ్స్ రాసి ఉంటాడు. సీన్ లేదు. ఓకే చూడు. ఇంజనీరింగ్ కెమిస్ట్రీ 8.5. ఇంజనీరింగ్ కెమిస్ట్రీ 8.5. నాకు కెమిస్ట్రీ అస్సలు రాదు గైస్. ఎందుకు ఒప్పుకుంటాను నేను. నాకు పాయింట్స్ ఎన్ని వచ్చినాయి? ఫార్ములా అన్న అవన్నీ కొంచెం ఎలర్జీ. నాకు 4 పాయింట్స్ వచ్చినాయి గైస్. పాస్. నెక్స్ట్ మాకు నెట్వర్క్ అనాలిసిస్ అని ఉంటుంది. ఎందుకంటే నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చెప్పడం మర్చిపోయిన ఈసీ. ఇది మెటలర్జీ అండ్ మెటీరియల్ టెక్నాలజీ. మెటలర్జీ అండ్ మెటీరియల్ టెక్నాలజీ నెంబర్ 1 అసలు. ఫ్యూచర్ లో స్కోప్ ఉంది. కడపలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ అవబోతుంది. మెటలర్జీ తీసుకున్నారు. మరి ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉందల్లా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటే. నువ్వు అక్కడ నుంచి వస్తారు, ఐఐటి నుంచి ఆడ నుంచి వచ్చి జాయిన్ అవుతా ఉంటారు. మన్నాంటి వాళ్ళు వెళ్ళాలంటే కొంచెం టైం పట్టింది గైస్. అంటే ఈ గ్రేడ్ తో వెళ్ళాలంటే అక్కడ కొంచెం టైం పట్టింది. గేట్ ద్వారా వెళ్ళాలన్నమాట. సో మీకు ఖచ్చితంగా కడపలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ అవబోతుంది. ఫ్యూచర్ లో అయితే మెటలర్జీకి మంచి స్కోప్ అయితే ఉంది ఖచ్చితంగా. ఆడిపత్రులు స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటిలో కావాలంటే నన్ను అడగండి, నేను రికమెండ్ చేపిస్తాను. మా వాళ్ళు కూడా కొంతమంది సెటిల్ అయ్యింది. నెక్స్ట్ లాస్ట్ C&D. ఇది సి లాంగ్వేజ్ కి సంబంధించింది. ఇక్కడ కూడా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట. ప్రోగ్రామింగ్ అన్ని మాకు ప్రోగ్రామ్స్ రాయాలన్నమాట. ఎగ్జామ్ లో కూడా ప్రోగ్రామ్స్ రాయాల్సి ఉంటది. సో ఆ ప్రోగ్రామ్స్ మనకి టైప్ చేయటమే చేత కాదు. మార్కులు చెప్పాను, జస్టిఫికేషన్ కాదు. 4 పాయింట్లు. ఫస్ట్ ఇయర్ లోనే వాడు 3 సబ్జెక్టులు త్రుటిలో పాస్ అయ్యాడు. మనం చూసారుగా ఏ రేంజ్ లో ఉందా.
పాస్ అయ్యాం కదా అది. పాస్ అయ్యి వదిలేసి. నెక్స్ట్ ఇవన్నీ ల్యాబ్స్ అనమాట. ఫస్ట్ ఇయర్ లో ఇంజనీరింగ్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ 8.5. నాకు 8 వచ్చింది. ఇంజనీరింగ్ డ్రాయింగ్ 9. నాకు నేను డ్రాయింగ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 9. ఓకే. ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ ల్యాబ్ 8.5. ఇంజనీరింగ్ ప్రాక్టీస్ అంటే వర్క్ షాప్ ప్రాక్టీస్ నాకు కూడా 8.5. అంటే అది అటు ఇటు అయింది. అది సిఎండి వచ్చేసి సిఎండి డేటా స్ట్రక్చర్ ల్యాబ్ వచ్చేసి ఇంజనీరింగ్ టాపిక్స్ అంటే ఇట్స్ లైక్ డ్రాయింగ్ అనుకుంటా. ఓకే, ఫస్ట్ ఇయర్ అది అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి మొత్తం సబ్జెక్టులన్నీ మారిపోతాయి. నాది కోర్ సబ్జెక్టులు వచ్చేస్తే ఈడు వచ్చేసి వాడు కోర్ సబ్జెక్టులు వచ్చేస్తే వరుసగా చదువుతూ వెళ్తాను. జస్టిఫికేషన్లు ఏమి లాస్ట్ లో మాట్లాడుకుందాం అని కావాలంటే. ఫస్ట్ మ్యాథమెటిక్స్ 2 10/10. మా క్లాస్ లో సింగిల్ 10/10. నీకు? నాకు ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ అండ్ పార్షియల్ డిఫరెన్స్ ఈక్వేషన్స్ అనమాట. మొత్తం అంతా ఇది కూడా మ్యాథ్స్ కి సంబంధించింది. 7 పాయింట్స్ వచ్చినాయి గైస్. నెక్స్ట్ ఈడి ఎలక్ట్రానిక్ డివైసెస్ 6 పాయింట్స్. నాకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 5 పాయింట్స్. స్విచింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్ 7. థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్స్ అనమాట 6.5. సిగ్నల్స్ అండ్ సిస్టమ్ ఎస్ఎస్ 9.5. నా నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ 4 అంటే పాస్ అయ్యాం. ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టోకాస్టిక్ ప్రాసెస్ 8.5. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటే మొత్తం 7.5. ఎలక్ట్రికల్ టెక్నాలజీ 8 పాయింట్స్. ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే బేసిక్ మెటీరియల్స్ అంటే 6.5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3 ల్యాబ్స్ అనమాట. ఎలక్ట్రానిక్ డివైజెస్ ల్యాబ్ లో 8.5, ఎలక్ట్రికల్ టెక్నాలజీ ల్యాబ్ లో 9, బేసిక్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ల్యాబ్ లో 9.5. మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్ లో 8 మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్ 8, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ల్యాబ్ లో 8.5, ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీ సబ్జెక్ట్ లో 6.5 కావాలని తగ్గించారులే. ఓకే, కావాలని ఇది ఇప్పుడు దాకా చదివింది ఫస్ట్ సెమిస్టర్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ 3 లో 8, ఫిజికల్ మెటలర్జీ అనమాట 6 పాయింట్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 8.5. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ గైస్ 4 పాయింట్స్. జస్ట్ పాస్ అయ్యారు. ఒకటే నేను జస్ట్ పాస్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి పిఎల్సీ ప్రాక్టీస్ అండ్ ఫంక్షన్స్ అనమాట 8.5. ఓకే, పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ 7, ఐరన్ మేకింగ్ 5 పాయింట్స్. ఈఎం వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ 7.5. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ అనమాట దీంట్లో 4 పాయింట్స్. ఎనలాగ్ కమ్యూనికేషన్స్ 6. మళ్ళీ ఇప్పుడు బేసిక్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ సబ్జెక్ట్ అది వచ్చేసి 5.5 వచ్చింది. 5.5. ఇప్పుడు ల్యాబ్స్ అనమాట. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ల్యాబ్ లో 8, ఎనలాగ్ కమ్యూనికేషన్ ల్యాబ్ లో 9.5, పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ ల్యాబ్ లో 8.5. మెనో డ్రెసింగ్ ల్యాబ్ లో వచ్చేసి 8 పాయింట్స్, బేసిక్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ లో వచ్చేసి 6 పాయింట్స్, ఫ్యూయల్స్ ప్రాక్టీస్ అండ్ ఫంక్షన్స్ ల్యాబ్ లో వచ్చేసి 8 పాయింట్స్ వచ్చింది. ఓకే, ఇది సెకండ్ ఇయర్ అయిపోయింది. అండ్ థర్డ్ ఇయర్ లో కుమ్మేసాను నేను. స్టార్ట్ అయింది థర్డ్ ఇయర్. ఏం కూడా కుమ్మాం థర్డ్ ఇయర్ లో చూడండి, మీరు ఒకటి గమనిస్తే నాకు ప్రతి ఇయర్ లో ఒక సబ్జెక్టులు బాగా తగ్గుంటాయి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ చెప్పే సార్ ఒక పర్టికులర్ సార్ ఉంటాడు. ఆయన అంటే నాకు అసలు పడదు, అసలు ఇష్టం ఉండదు. సో ఆ సబ్జెక్టులు మాత్రమే నాకు బాగా తగ్గుంటాయి. ఫస్ట్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో కంట్రోల్ సిస్టమ్స్ 9 పాయింట్స్. నాకు స్టీల్ మేకింగ్ అని చెప్పేసి దాంట్లో స్టీల్ మేకింగ్ లో 7.5 మార్క్స్. Linear IC applications 8 points. Heated technology 5 points. Digital system designs using VHDL 6.5. Major sorry. Corrosion resistance prevention anamata 7 points. And antennas and wave propagations 9. Mechanical metrology 6.5 points. Telecommunication switching and networks 6. Fluid mechanics and heat treatment heat transfer 6 points. Electronic measurements and instrumentation 9. Industrial engineering 6.5. Okay. నెక్స్ట్ ల్యాబ్స్ IC అప్లికేషన్స్ ల్యాబ్ 9, VHDL మోడలింగ్ ల్యాబ్ 9, సాఫ్ట్ స్కిల్స్ ల్యాబ్ 9. వీళ్ళకి ల్యాబ్లన్నీ అవుట్ ఆఫ్ వేస్తా ఉంటారు. మాకు ల్యాబ్లు అట్లేరు. బాగా చేస్తేనే వస్తారు ఎవరికైనా. మళ్ళీ ఫిజికల్ మెటలర్జీ వచ్చేసి 7 పాయింట్స్, హీట్ ట్రీట్మెంట్ టెక్నాలజీ ల్యాబ్ వచ్చేసి 7.5, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ ల్యాబ్ వచ్చేసి 7 పాయింట్స్. ఓకే, ఇది ఫస్ట్ సెమిస్టర్. ఇప్పుడు థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ 6 పాయింట్స్. Managerial economics and accountancy anamata which is 5.5. Okay. Digital communication 7. Nuclear metrology 8.5. Microprocessor and interfacing 5.5. Composite materials 7.5. Microwave engineering 8.5. Mechanical working of patterns which is 8.5. Digital signal processing 7.5. Metrography and X-ray diffraction which is 5 points. నెక్స్ట్ ల్యాబ్స్ ఇది ఒక్కటే తగ్గింది నాకు. నెక్స్ట్ ల్యాబ్స్ డిజిటల్ కమ్యూనికేషన్ ల్యాబ్ 9, మైక్రో ప్రాసెసర్స్ అండ్ ఇంటర్ఫేసింగ్ ల్యాబ్ 9, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ల్యాబ్ 9.5. మాకు ఇంకో సబ్జెక్ట్ కూడా ఉంది, యాక్చువల్ 6th సబ్జెక్ట్ కూడా ఉంది, నాన్ ఫెర్రస్ ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ అని చెప్పేసి దాంట్లో 6.5 వచ్చింది. దాని తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ల్యాబ్ వచ్చేసి 9 పాయింట్స్. తర్వాత మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్ ల్యాబ్ వచ్చేసి 9 పాయింట్స్. అండ్ లాస్ట్ లో ఎలక్ట్రో మెటలర్జీ అండ్ కరోజన్ ల్యాబ్ వచ్చేసి 8 పాయింట్స్. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఒకటి ఎక్స్ట్రా ఉంటాం కదా, నేను VLSI డిజైన్ వదిలేసా, అది 7 పాయింట్స్. ఓకే, తీసేసి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్. యాక్చువల్గా నాకు ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నప్పుడు జాబ్ వచ్చేసింది. అందులో ఫోర్త్ ఇయర్ లోకి ఫోర్త్ ఇయర్ లోకి వచ్చిన తర్వాత మనకు కొంచెం తేట ఎక్కువైంది అనమాట, కొంచెం అతి ఎక్కువైంది. సో అప్పుడు కొంచెం స్లైట్ డీవియేషన్స్ జరిగినాయి. అందులో ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లోనే నాకు జాబ్
వచ్చేసింది కాబట్టి గర్వం కాదు కానీ అట్లేం కాదు కానీ కొంచెం లైట్ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ సెమిస్టర్ లో మైక్రో కంట్రోలర్స్ అండ్ అప్లికేషన్స్ 6.5, నాకు అలై స్కిల్స్ వచ్చేసి 6 పాయింట్స్, ఆప్టికల్ కమ్యూనికేషన్స్ 6, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కంట్రోల్ వచ్చేసి 7.5, రాడార్ ఇంజనీరింగ్ 6, CAD CAM వచ్చేసి 6.6, అడ్వాన్స్డ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ 8.5, నాన్ డిస్ట్రాక్టివ్ టెస్టింగ్ వచ్చేసి 8 పాయింట్స్, ఎలెక్టివ్ 1 డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ 7, పవర్ మెటలర్జీ వచ్చేసి 6.5, ఎలెక్టివ్ 2 వైర్లెస్ కమ్యూనికేషన్స్ 6.5, ఎలెక్టివ్ 1 ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీ అన్నమాట, దాంట్లో వచ్చేసి 7.6. నెక్స్ట్ ల్యాబ్స్ మైక్రో కంట్రోలర్స్ అండ్ అప్లికేషన్స్ ల్యాబ్ 9, మైక్రోవేవ్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ లో 8.5, సెమినార్ అండ్ కాంప్రిహెన్సివ్ వైవాలో 8.5, ప్రొడక్షన్ టెక్నాలజీ ల్యాబ్ వచ్చేసి 8.5, CAD CAM ల్యాబ్ వచ్చేసి 9 అండ్ సెమినార్ అండ్ కాంప్రిహెన్సివ్ వైవాలో 7 పాయింట్స్. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ గైస్, ఇంజనీరింగ్ ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ 6.5. నాకు అడ్వాన్స్డ్ మెటీరియల్ సైన్సెస్ అన్నమాట, మెటీరియల్ సైన్స్ 8.5, ఎంబెడెడ్ అండ్ రియల్ టైమ్ సిస్టమ్స్ 7, నాది వెల్డింగ్ మెటలర్జీ వచ్చి 6.5, సెల్యులార్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్ 6, మెటలర్జికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట 7.5. టెలివిజన్ యాక్చువల్గా ఏంటంటే ఈ టెలివిజన్ ఇంజనీరింగ్ ఉంది కదా, ఇది ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నా, ఓ పక్క జాబ్ వచ్చింది, ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఎలా అనే ఒక డైలమాలో పడ్డాను, కానీ దేవుడి దయ వల్ల 5.5 వచ్చి పాస్ అయ్యా. అది వచ్చేసి మెటీరియల్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వచ్చేసి 7.5 ల్యాబ్స్. నెక్స్ట్ ఎంబెడెడ్ అండ్ రియల్ టైమ్ సిస్టమ్స్ 9, నాది ఎన్డిటి అండ్ వెల్డింగ్ మెటలర్జీ ల్యాబ్ వచ్చేసి 8.5 అండ్ లాస్ట్ ప్రాజెక్ట్ 9 వచ్చేసి అందరికి 9 వేస్తారులే. టీమ్ లీడ్ అంటే ఆ గ్రూప్ లీడర్కి ఎవరు అంటే వాళ్ళకి మాత్రం గ్రూప్ లీడర్కి 10 వేసి వదిలేస్తారు. సో ఫైనల్గా చూసుకుంటే నా CGPA 7.8, ఆల్మోస్ట్ 80% బీటెక్లో ఇట్స్ టాప్. నాది 6.9, ఆల్మోస్ట్ 70%. వరస్ట్ ఏంది మెడలో పగులుతి 6.9 అంటే తక్కువ అనుకుంటున్నావు ఏంది? భలే నీ టోటల్ మార్క్స్ కి నా టోటల్ మార్క్స్ ఇక్కడ ఉంది 4241, నీది 4471. ఎంత ఉంది నీకు? నాకు 230 మార్కులు రా. 230 మార్కులు అంటే తమాషా అనుకుంటున్నావు ఏంది? ఆ మార్కులు 230 మార్కులు సిగ్గుందా చెప్పుకోవడానికి? ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి చూడరా, నువ్వు చదువుకున్నావా? నువ్వు ఎన్ని సబ్జెక్టులు ఉంటే ఏందిరా మార్కులు? 230 మార్కులు సరే, అదంతా ఎందుకు? 7.8 మేషన్ తిప్పుతా. 6.9 కానీ చెప్పేది కానీ గైస్ ఇక్కడ మీరు గమనిస్తే నా గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఫస్ట్ లో నేను తప్పుడు అడుగులు వేసినా కానీ తర్వాత నేను దాన్ని అధిగమించుకొని చిన్నగా నా క్వాలిటీ అనేది పెంచుకున్నా. అది నేను చెప్పదలుచుకుంది క్రాంతి. అంతే అదే ఎవడికి ఉపయోగం. చెప్పి ఫైనల్ గా ఏంది, వాడు 2 గెలిచాడు, నేను 2. వాడు 2 ఫస్ట్ ఇయర్ అట్లా చెప్పాక నాకు అసలు అసహ్యంగా ఉండిద్ది. ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ బీటెక్ లో వాడు వచ్చాడు, ముందు అయిపోయింది. ఓకే, అంతే. ఫస్ట్ ఇయర్ లో నువ్వు వచ్చావు, ఇంటర్మీడియట్ ఓవరాల్ గా చూసుకుంటే నేను వచ్చాను, ఇంటర్మీడియట్ ఓవరాల్ గా చూసుకుంటే నేను వచ్చాను. అప్పుడు నేను ఒకటి ఎక్కువ ఉన్నట్టే కదా నీకంటే. తీసుకో అరే నువ్వు తీసుకో. ఫస్ట్ రాగల పేపర్ వాడు చదివాడు, పెద్ద పేపర్ బాయ్ లాగా కాదు. మనం విషయం లేకపోతే ఎవడు పేపర్లు వేస్తాడు చెప్పండి? విషయం ఉంది మనకి. అక్కడ ఏంటంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ క్రాంతి కుమార్ అంటే హీస్ ఎ స్టార్. ఎవ్రీ టంగ్ మస్ట్ కన్ఫెస్. కాలం చెప్పు. ఇక్కడ ఆపేసేసి వెళ్ళిపోదాం. ఈ కన్ఫెషన్లు ఇవన్నీ మా వల్ల కాదు కానీ. సో అది గైస్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో నిజాయితీగా కింద కామెంట్ చేయండి. నిజాయితీగా అంటే కొంతమందికి గ్రేడ్స్ ఏ ఉంటే ఆ గ్రేడ్స్ కూడా ఒక కామెంట్ చేయండి. వాటి వల్ల పెద్ద మీకు అంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పించి 10th క్లాస్ అంత పెద్దగా పనికిరాదని చెప్పి అంటారు. కాకపోతే పోస్టల్ జాబ్స్ ఉంటాయి కదా, వాటికి 10th మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటారు జాబ్స్. అది వదిలేసేయండి. కానీ నేను ఒకటి చెప్తున్నాను కదా వినండి, స్టార్టింగ్ లో చెప్పినట్టు మార్క్స్ ఈజ్ నాట్ ది మెజర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మీ మార్కులు 4 గిరుకోవడానికి తప్పితే దేనికి పనికిరావు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారంటే ఇంటర్వ్యూలో మీ మార్కులు అసలు పట్టించుకోడు. కానీ ఇక్కడ మీకు ఎక్కువ మార్కులు ఉంటే ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఇన్ కేస్ మీకు ఎక్కువ మార్కులు ఉన్నాయంటే ఆ ఇంటర్వ్యూ చేసేవాడు ఏమనుకుంటాడంటే ఇది ఎక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి ఇది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉండిద్దేమో అని సబ్జెక్ట్ క్వశ్చన్లు ఎక్కువ అడుగుతారు. దానివల్ల ప్రాబ్లం అనమాట. అర్థమైందా? మీకు మీడియం
65 to 75 ఈజ్ ఉత్తమం అనమాట. నెంబర్ 1. మీరేదో మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి, మా ఇంటి దగ్గర పిల్లల కంటే నాకు ఎక్కువ వచ్చి నేను డబ్బా కొట్టుకోవాలి, అలాంటివన్నీ ఏం చేయొద్దు. మార్కుల వల్ల ఉపయోగం లేదు. స్కిల్స్ డెవలప్ చేసుకోండి, మంచిగా స్కిల్స్ డెవలప్ చేసుకొని ఉండాలి. కాకపోతే మరి మార్కులే ముఖ్యం అనుకుని మార్కులే ముఖ్యం అది కాదు, కానీ మార్కులు ఎక్కువ అస్సలు నీకు 100% వచ్చినా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావంటే నీకు 100% వచ్చినా వేరే వాడికి 75% వచ్చినా ఇంటర్వ్యూ చేసేవాడు మిమ్మల్ని ఒకేలాగా చూస్తాడు. కానీ వీడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి వీడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం అని చూడడం. మీలో స్కిల్స్, మీలో కాన్ఫిడెన్స్ ఎంత ఉంది, వీడు నేర్చుకోవడానికి విల్లింగ్గా ఉంటాడా లేదా, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేసు మీకు ఏదైనా తెలియకపోయినా కానీ నేను తెలుసుకోవడానికి విల్లింగ్గా ఉన్నాను అని వాళ్ళకి అనిపించింది అనుకోండి, మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందులో కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్తో ఆన్సర్ చెప్పాలి. ఇన్ కేసు మీకు ఆన్సర్ తెలియదు అనుకోండి, సారీ సార్, ఐ డోంట్ నో సార్ అని చెప్పాలి. అర్థమైందా? ఇలాంటి చాలా ఇంటర్వ్యూ టిప్స్ చాలా ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇంటర్వ్యూ అల్లడి ఇచ్చేస్తాం అనమాట. అది విషయం ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకుందాం, అది విషయం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు బోర్ కొట్టుండొచ్చు, బోర్ ఏం కాదు కానీ మార్కులు వరక. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.